అంగన్వాడీ నుంచి అయితే మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో, చాలామంది ఉమెన్స్ ఖాళీగా ఉన్నవాళ్ళు డెఫినెట్‌లీ ఈ వీడియో చూసి మీరైతే అప్లై అయితే చేసుకోండి. గైస్ ముందుగా ఇక్కడ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మనకి ఇక్కడ శ్రీ సత్య సాయి డిస్ట్రిక్ట్ నుంచి అయితే మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ వాళ్ళతో రిలీజ్ చేశారు. సో, మెయిన్ మనకి ఉమెన్ డెవలప్‌మెంట్‌కి, చైల్డ్ వెల్‌ఫేర్‌కి అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫీస్ నుంచి అయితే మనకి వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. సో, ఒక్కసారి మీరిక్కడైతే ఇంపార్టెంట్ డేట్స్ చూసుకోండి గైస్. సో, ముందుగా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఈ అప్లికేషన్ అయితే 9థ్ జూన్ నుంచే స్టార్ట్ అయింది. అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే మనకి 18థ్ జూన్ అని చెప్తున్నారు. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫుల్‌గా చూసి డెఫినెట్‌లీ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ చూసుకున్నట్టే గైస్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే క్యాండిడేట్స్ మస్ట్ హావ్ పాస్డ్ ఇన్ ది 10థ్ క్లాస్. అంటే జస్ట్ మీరు ఎలాంటి ఇంటరు, బీటెక్‌లు ఇవేమి అవసరం లేదు. ఓన్లీ మీరు 10థ్ క్లాస్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు డెఫినెట్‌లీ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి అప్లికేషన్స్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేస్తున్న ఖచ్చితంగా మీకైతే మ్యారీడ్ వుమెన్స్ వాళ్ళు మాత్రమే అయితే ఉండాలని చెప్తున్నారు. సో, ఎవరికైతే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు ఖాళీగా ఉంటారో వాళ్ళు డెఫినెట్‌లీ యూజ్ అయితే ఉంటుంది జాబ్స్ అనేవి. సో, డెఫినెట్‌లీ ప్రతి ఒక్కళ్ళు అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇందుట్లో మీకైతే లోకల్ రెసిడెంటర్స్ ఆఫ్ ది విలేజ్ అంటే ఇప్పుడు మీరు జాబ్ అప్లై చేసాక మళ్ళీ మీరు ఎక్కడో వేరే ఊరు వెళ్లి చెయ్యాలంటే అలాంటివి ఏముండదు. మీరు ఎక్కడైతే జాబ్ అప్లై చేస్తారో మీ లోకల్‌లో మీ ఊర్లోనే మీకైతే వర్క్ అనేది వాళ్ళతో ఇస్తారు వాళ్ళు. అంగన్‌వాడీలో వర్క్ అయితే ఉంటుంది. సో, మాకు క్లారిటీగా ఇచ్చారు. మీ లొకేషన్‌లోనే మీకైతే వాళ్ళు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్. అండ్ నెక్స్ట్ మనకి ఏజ్ విషయం దగ్గరికొస్తే మాక్సిమం ప్రతి ఒక్కళ్ళు 21 నుంచే 35 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు డెఫినెట్‌లీ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదైతే మనకి కమ్యూనిటీ రూల్స్ ప్రకారంగా వీళ్ళేం చెప్తున్నారంటే ఓన్లీ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్తారు. క్లారిటీగా ఇచ్చారు. సో, ఒకసారి చూసి డెఫినెట్‌లీ అప్లై చేసుకోండి. అండ్ ఇంకా మనం సాలరీ విషయం దగ్గరికొస్తే ఫ్రెండ్స్ అంగన్వాడీ వర్కర్‌గా వాళ్ళకైతే మనకి 11,500 పర్ మంత్ అయితే ఇస్తారు. అదే మనకి అంగన్వాడీ సపోర్ట్‌గా హెల్ప్ చేస్తున్న ఎవరైనా ఉంటారో వాళ్ళకైతే 7,000 పర్ మంత్ అయితే ఇస్తారు. సో, చాలామంది అంగన్వాడీ అంటే ఏదో వర్క్ ఎక్కువ ఉంటదనుకుంటారు. అట్లా ఏముండదు. కొంచెం మీకు వర్కింగ్ అవర్స్ చాలా తక్కువే వాళ్ళతో ప్రొవైడ్ చేస్తారు గవర్నమెంట్ అనేది మనకి. అండ్ ఇది వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా చేస్తారంటే సో, ముందుగా మీరైతే ఖచ్చితంగా మనకి రావాల్సింది లోకల్ జస్ట్ తెలుగు లాంగ్వేజ్. తెలుగు డిక్టేషన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు వాళ్ళు. సో, అది ప్రాసెస్ ఖచ్చితంగా మీకైతే మనకి జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. సో, అండ్ ఈ జాబ్ అయితే మనకి మెయిన్‌లీ అంగన్వాడీలో ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా మనకైతే వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారు. సో, డెఫినెట్‌లీ వాళ్ళు కూడా అప్లై చేసుకోండి గైస్. అండ్ ఇందులో మీరు డాక్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా ఏమేమి అప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 10థ్ క్లాస్ మార్క్ మెమో అండ్ మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది అండ్ ఏజ్ ప్రూఫ్, ఆధార్ కార్డ్. ఖచ్చితంగా ఇవైతే ఉండాలి మీకు. సో, డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే ఆధార్ కార్డ్ ఖచ్చితంగా మీరైతే ఏజ్ ప్రూఫ్‌గా పెట్టాలి ఖచ్చితంగా. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఖచ్చితంగా అయితే మీకు తహసీల్దార్ నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలని చెప్తారు. అండ్ ఇందుట్లో మీకు తహసీల్దార్ అని లేకపోతే ఇన్‌కేస్ మీకు ఆధార్ కార్డ్ మీతో ప్రూఫ్ అయితే పెట్టొచ్చు. అండ్ ఎవరైతే డిసేబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా డిసేబిలిటీ సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు కదా! అది డెఫినైట్‌లీ మీరైతే ఉండాలని చెప్తారు. అండ్ ఇక్కడ మీకు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ అంటే మీకు టీసీ సర్టిఫికేట్ గాని, స్టడీ సర్టిఫికేట్ గాని ఖచ్చితంగా మీరు 10థ్ క్లాస్‌ది ఉండాలని చెప్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎవరైతే చదువుకుంటారో స్కూల్స్‌లో వాళ్ళ నుంచి ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదైనా ఒకటిగా ఉండాలని చెప్తున్నారు. అండ్ ఏ రీసెంట్ పాస్‌పోర్ట్స్ ఫోటో. సో, ఇవి పాస్‌పోర్ట్స్ ఫోటోస్ అవి మీరు కొంచెం చూసుకొని రీసెంట్‌గా మాత్రమే ఎక్కువ ఉండేలా చూసుకోండి. అండ్ ఇదైతే మీరు కంప్లీట్‌లీ మీరైతే ఆఫ్‌లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో, డైరెక్ట్‌గా మీకైతే అడ్రెస్ మీకు ప్రతిదీ చెప్తాను నేను. సో, చాలామంది ఎగ్జాక్ట్‌లీ డెడ్‌లైన్ లోపు అప్లై చేస్తారు. మాక్సిమం అయితే కొంచెం ముందుగానే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి డెఫినెట్‌లీ వీడియో చూసాక. సో, డైరెక్ట్‌గా మనకైతే వాళ్ళ వెబ్‌సైట్ అయితే ఇట్లా ఇచ్చారు ఫ్రెండ్స్. మీకు వెబ్‌సైట్ లింక్ కూడా ఏదో ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ ఇదైతే మనకి వాళ్ళ వెబ్‌సైట్ ఫ్రెండ్స్. సో, ఇక్కడ చూడండి మనకి అది డైరెక్ట్‌గా వాళ్ళ వెబ్‌సైట్‌లో మనకి అఫీషియల్‌గా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎందుకంటే చాలామంది ఇట్లాంటి జాబ్స్ అనేవి ఫేక్ అనుకుంటారు. నేను అందుకే మీకు ప్రతిది వాళ్ళ వెబ్‌సైట్ అన్నీ మీకైతే చూపిస్తున్నాను నేనైతే. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గైస్ మనకి ఫైనల్లీ టోటల్‌గా ఇందుట్లో 230 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. హెల్పర్ వేకెన్సీస్ దాంట్లో మీరు. సో, ఇందుట్లో మనకి వాళ్ళ ఐఏఎస్ ప్రాజెక్ట్స్ అండ్ వేకెన్సీస్ పరంగా ప్రతిదీ మనకైతే ఇచ్చారు వాళ్ళు. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినైట్‌లీ అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇలాంటి మీకు ఇంకా జాబ్ అప్డేట్స్ కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో మనకి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ గ్రూప్ అనేది ఉంటుంది. ఇందుట్లో మీరు గనుక జాయిన్ అవుతే మనకు కొన్ని కొన్ని కంపెనీస్ వాళ్ళతో మనకి వర్చువల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. దాని ఐడీ, పాస్వర్డ్స్ అండ్ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ ఏమున్నా సరే ప్రతిదీ మన గ్రూప్‌లో డే బై డే అప్‌లోడ్ చేస్తూనే ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఎలాంటి అప్లికేషన్ తీసుకోలేదు మన గ్రూప్‌కి. నాదైతే ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు నా కోసం సపోర్ట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి గైస్.